మా అధికారులు మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడనే కష్టమవుతుందని చెప్పి అన్నా వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ